హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ అఖిల. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చిన్న పాప అయితే చాలా బాగున్నాము. మన ఛానల్ ఫస్ట్ మైల్ స్టోన్ అయితే రీచ్ అయిపోయింది. 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, ఎ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మా చిట్టి తల్లికి వాళ్ళ అబ్బాయి డ్రెస్ వేసి రెడీ చేసాము. చాలా క్యూట్గా ఉంది కదా. ఇవాళ పాపకి ఈవినింగ్ స్నానం చేపించేసిన తర్వాత 6కి ఆ టైంలో మేము కూడా రెడీ అయిపోయి చిన్న తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను, చిట్టి తల్లి, బావ, అత్త నలుగురం కలిసి కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. మేము విజయవాడ సింగనగర్ ఏరియాలో ఉంటాము. ఇన్ జనరల్గా చిన్న తిరుపతి వెళ్ళడానికి ఏలూరు రోడ్ ఎక్కేసి అట్లా వెళ్తాం కదా. ఇప్పుడు ఈసారి ఎలా వెళ్ళామంటే మేము సింగనగర్ ఏరియా నుంచి నున్నకి వెళ్ళి నున్న నుండి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాము. ఈ మధ్య కన్స్ట్రక్షన్ అయ్యింది కదా, కానీ ఇంకా అఫీషియల్గా అయితే రోడ్డు ఓపెన్ అవ్వలేదు అనుకుంటా. రోడ్స్ కూడా ఫుల్గా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. మధ్యలో ఏమో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దిగి కిందకెళ్ళి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళాము. జర్నీ స్టార్ట్ అయినప్పటి నుండి చిరస్వి విండో నుంచి బయట మనుషుల్ని, వెహికల్స్ని, లైట్స్ని అన్నీ అబ్జర్వ్ చేస్తుంది. చాలా ఎగ్జైటెడ్గా చూసి అలసిపోయి ఇంకా నిద్రపోయింది. నా ఒపీనియన్ ప్రకారం అయితే చిన్నపిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళాలి. సో దట్ వాళ్ళు కూడా కొత్త మనుషుల్ని, కొత్త సరౌండింగ్స్ని అన్నీ చూస్తూ ఉంటారు. బయట ప్రపంచానికి కూడా అలవాటు అవుతూ ఉంటారు. అస్సలు బయటకు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచి బయటికి సడన్గా తీసుకెళ్తే ఫుల్ క్రాంకీ అయిపోతారు కదా. బయలుదేరిన కోసేపటికే చీకటైతే అయిపోయింది. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చిరస్వి ఒక గంటన్నర పడుకునిద్దని ఎక్స్పెక్ట్ చేశా. ఫ్యాక్ట్ ఏంటంటే అసలు 20 మినిట్స్ కూడా పడుకోలేదు చిరస్వి. పడుకున్న కోసేపటికే లెగిసి మళ్ళీ లైట్లు, వెహికల్స్ అన్నీ చూడడం స్టార్ట్ చేసింది. ఇంకేమన్నా అంటే బోర్లా పడతా అంటుంది కార్లో. మేము ఇంటి దగ్గర నుంచి 6 o'clock ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. ద్వారకా తిరుమల రీచ్ అయ్యేపాటికి 8 o'clock అయ్యింది. చిరస్వి అసలు వెనక సీట్లో అస్సలు ఉండట్లేదు. సో ఇంకా ముందు సీట్కి తీసుకొని ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేసా, అస్సలు తీసుకోవట్లేదు. బయటే చూస్తూ ఉంటుంది. విండో నుంచి, ఫ్రంట్ మిర్రర్ నుంచి అంతా బయట అబ్జర్వ్ చేస్తుంది బాగా. అసలు ఇప్పుడు సడన్గా చిన్న తిరుపతి ప్లాన్ ఎందుకు చేసామంటే, లాస్ట్ టైం మేము ఒక పెళ్ళికి వెళ్ళాము చిన్న తిరుపతికి. చాలా మంత్స్ బ్యాక్, 2 years అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. ఆ పెళ్ళి నైట్ టైం జరిగింది. గుడి అయితే 9:30 ఆ టైంలో క్లోజ్ చేసేస్తారు కదా. సో ఇంకా అప్పుడు దర్శనం చేసుకోకుండానే రిటర్న్ వచ్చేసాము. అప్పటి నుండి చిన్న తిరుపతికి మళ్ళీ వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటానే ఉన్నాము. అలాగే 2 years అయిపోయింది. ఇంకా చాలా లేట్ అయిపోతుంది. ఈ వీక్ ఎలా అయినా దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఈ వీక్ సడన్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. ఇందాక గోపురాలు చూసారు కదా, అదే గుడికి మెయిన్ ఎంట్రన్స్. దాంట్లో నుంచే వెళ్ళాలి లోపలికి. ఇంకా కార్ పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోయాం. చిరస్విని నేనైతే ఎత్తుకోలేదు గుళ్ళో, వాళ్ళ డాడీయే ఎత్తుకున్నాడు. నాకు అంత స్టామినా లేదు, అంతసేపు ఎత్తుకునే అంత స్టామినా అయితే నాకు లేదు. కొబ్బరికాయ అవి తీసుకొని మేము ఫ్రీ టికెట్ ఉంటుంది కదా, ఫ్రీ దర్శనం లైన్కి అయితే మేము వెళ్ళాము. ఆ లైన్లోకి ఎంటర్ అయ్యాక గుడి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు అన్నారు, పాప చిన్న పాప కదా, మీరు డైరెక్ట్ గుడి లోపలికి వెళ్ళిపోండి దర్శనానికి, ఏం పర్లేదు అని చెప్పారు. చిన్న తిరుపతిలో ఈ పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, అది ఈ మండపాల్లోనే జరుగుతాయి. నేను ఈ ఏరియా చూసి కూడా 2 years అయిపోయింది. ఇది మెయిన్ గుడి ద్వారము. చిన్నపిల్లతో వెళ్ళాం కదా, మమ్మల్ని అయితే మెయిన్ గుడి దాకా వెళ్ళిపోమని చెప్పా కదా, లోపలికి అయితే వచ్చేసాము. కాకపోతే నన్ను, బావని, పాపని మాత్రమే పంపించారు. అట్ట కోసం అయితే మళ్ళీ 200 rupees టికెట్ కోసం మళ్ళీ బావ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా 4 members 200 rupees లైన్ దర్శనానికి అయితే మేము వెళ్ళాము. మేము వెళ్ళింది అయితే సాటర్డే. అంతమంది జనాలు అయితే ఏం లేరు, ఎందుకంటే ఆల్మోస్ట్ గుడి క్లోజింగ్ టైం దగ్గరికి వచ్చేసింది కదా. జనాలు అయితే ఎక్కువ మంది ఏం లేరు. కాకపోతే ఆ రోజు దేవుడిది ఊరేగింపు జరుగుతుంది మేము వెళ్ళే టైంకి. సో దర్శనం అయితే ఇంకొంచెం సేపు లేట్ అయ్యింది. కానీ మేమైతే కరెక్ట్ టైంకే వెళ్ళాము. దేవుడు ఊరేగింపు కూడా చూసాము. చాలా హ్యాపీ అనిపించింది. మా చిట్టు తల్లి చూడండి కెమెరా వైపు ఎంత పోజులు ఇస్తుందో. దర్శనం లైన్ దాకా చిరస్వి అయితే చాలా కామ్గా ఉంది, ఎంజాయ్ చేస్తూ ఉంది. కానీ వన్స్ మెయిన్ గుడికి ఎంటర్ అవుతాం కదా, మెయిన్ విగ్రహం దగ్గరికి వెళ్ళే లైన్ దగ్గరికి వచ్చేసేపాటికి ఏడుపు ఘోరంగా స్టార్ట్ చేసింది చిరస్వి. అందరూ ఒకేసారి గోవిందా అని అరిచేసేపాటికి చిరస్వి అయితే చాలా భయపడిపోయింది. ఒకేసారి సౌండ్స్ పెద్దగా వచ్చేసేపాటికి. అందులోనూ ఒక ఆవిడికి మా పక్కనే ఉంది, 1 feet డిస్టెన్స్ కూడా లేదు ఆమెకి దేవుడు ఒంట్లోకి వచ్చాడు అనుకుంటా. గట్టిగా అరుస్తుంది గోవిందా అని. చిరస్వి చెవులు దగ్గరే. చిరస్వి ఇంకా సౌండ్స్కి కొంచెం ఏడుపు గట్టిగా ఏడిసింది దర్శనం టైంలో. బట్ ఓకే.
తర్వాత సెట్ అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అంటే అక్కడ హాల్ట్ అంటే మాకు కొంచెం ఎక్కువసేపే ఇచ్చారు దేవుడిని చూడడానికి. చిన్నపిల్లతో ఉన్నాము కదా, పర్వాలేదు. దర్శనం అయితే ఒక 2 మినిట్స్ దేవుడిని అలాగే చూస్తూ ఉన్నాము. బాగా అయింది దర్శనం కూడా. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఆ ఆంటీ నాకు నేర్పిస్తుంది చిన్నపిల్లని ఎలా ఎత్తుకోవాలని చెప్పి. నేను కూడా నవ్వుతున్నాను. అందుకే బయటకు వచ్చాక అన్ని షాప్స్ ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నాము మేము. ఏదైనా ఒక ఐటెం కొందామని ఆగాము. ఎందుకంటే ఏదైనా ప్లేస్కి వెళ్తే ఏదైనా వస్తువు అక్కడ కొన్నామంటే తర్వాత చూసుకోవడానికి కూడా గుర్తుగా ఉంటుంది కదా, పలానా వస్తువు అక్కడ కొన్నామని చెప్పి అని. మా అత్త ఈ దీపపు కుందులు అడిగింది కొనివ్వమని చెప్పి, అవి ఒకటి కొనిచ్చాము. మా చిరస్వికి చిట్టి హ్యాండ్ బ్యాగ్ కొన్నాను. చాలా క్యూట్గా అనిపించి కొన్నాను ఈ హ్యాండ్ బ్యాగ్. అయితే చాలా బాగుంది కదా ఈ హ్యాండ్ బ్యాగ్. పట్టుకోవడానికి ఒకటి వచ్చింది, మళ్ళీ తగిలించుకోవడానికి కూడా స్లింగ్ బ్యాగ్ లాగా కూడా కాదు. మెయిన్ ఈ హ్యాండ్ బ్యాగ్ కొనడానికి రీజన్ ఈ హ్యాండ్ బ్యాగ్లో లైట్లు వెలుగుతున్నాయి. చిట్టి తల్లికి చాలా బాగా అనిపిస్తుంది కదా చూడడానికి కూడా లైట్లు. అంటే కొంచెం ఒక 1 ఇయర్ ఆ టైంలో నడిచే టైంలో చాలా బాగుంటుంది కదా, దానికి కూడా చూసి నా హ్యాండ్ బ్యాగ్ బాగుంది, నా హ్యాండ్ బ్యాగ్ బాగుంది అని. ఆ హ్యాండ్ బ్యాగ్ రేటు 250 చెప్పాడు. కష్టపడి రేట్ ఆడి 120 రూపీస్కి తీసుకున్నాను. చాలా వర్తే, వేస్ట్ కాదు కదా. మా చింతల్లి చూడండి ఎంత బాగా నవ్వుతుందో. చిరస్వి ఎక్కువగా నవ్వుతుంది, అంటే దాని పేరుకి తగ్గ న్యాయం చేస్తుంది చిరస్వి అయితే. దర్శనం అయిపోయి కొండ అయితే 9:30 ఆ టైంలో దిగాము. ఇంకా 10:30 ఆ టైంలో ఏలూరు దగ్గరలో అనుకుంటా డిన్నర్కి అయితే ఆపాము. అప్పటికే నాకైతే ఫుల్ ఆకలేసేస్తుంది. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నాను, తర్వాత ఇంకేం తినలేదు. గుడికి వెళ్ళొచ్చాం కదా, ఇంకా వెజ్జే తినాలి కదా. సో రోటీ, పన్నీర్ కాజు కర్రీ, ఇంకా ఒక వెజ్ బిర్యానీ అవన్నీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. కామెడీ ఏంటంటే మేము పుల్కా ఆర్డర్ చేసాము. వాడేం తెచ్చాడంటే అప్పడాలు తెచ్చాడు. లిటరల్గా అలాగే ఉన్నాయి, అంత సన్నగా కరకరలాడిపోతున్నాయి. అవి పుల్కా అంటారు, అప్పడాలు అంటారో వాళ్ళకే తెలియాలి. ఏదో ఒకట్లే, ఫస్ట్ అయితే ఆకలేస్తుంది కదా అని చెప్పి తినేసాము. ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామని చెప్పా కదా, అది మా ముగ్గురికి సరిపోలేదు. సో ఇంకో బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. సో ఇంకా అన్నీ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా ఇంటికి విజయవాడ రీచ్ అయిపోయేపాటికి 12:30 ఆ టైం అయిందనుకుంటా. అంతే ఇంక ఈ వీడియో. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైబ్ విత్ అఖిల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.